అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవంలో 13వ రోజు. ఆయన శ్రమల్లో పాలువాడినగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఈ లోక సంబంధమైన ఆస్తి, అంతస్తులు, పేరు ప్రఖ్యాతలు, ధనాపేక్షలతో ముడిపడే ప్రతి కార్యము చివరకు నష్టమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీటిని విడిచి దేవునిపై ఆధారపడే జీవితాలే క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు కలిగి ఉండే అనుభవాలు. ఇక్కడ ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నాను. ఈ లోకపు ఆస్తి మాకొద్దని అపోస్తులు తమను తాము క్రీస్తు శ్రమల విషయాల్లో పాలు పంపులు కలిగి స్వస్థతవరము పొందగలిగారు. మోషే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఆలోచించాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనే సాక్ష్యం పొందగలిగాడు. ప్రతి శ్రమ అనుభవంలో అద్భుతాలు చేయగలిగాడు. సౌలు పౌలుగా మార్చబడినప్పుడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపెదనని, నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమని, క్రీస్తు కొరకైన శ్రమల కొరకే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. దేవుని చిత్తమైన శ్రమల్లో పాలువాడినగుటకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. దేవుడు అతని పరిచర్యను అభివృద్ధి చేశాడు. ఆత్మీయత లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ధన వ్యాపారంతో సంఘాలు నిర్మించాలి, అభివృద్ధి పరచాలనే ఆలోచనలున్న లవోదియ సంఘాన్ని నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడు ఉండగా కనబడుతున్నావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఓ సేవకుడా, ధనం సంపాదించుకోవాలనే, ఆస్తులు సమకూర్చుకోవాలనే, సువార్త స్వస్థత పరిచర్యలు అభివృద్ధిలో పరిగెడుతున్నా సంఘం ఎత్తబడుటకు సిద్ధంగా లేదని గ్రహించాలి. ప్రతి క్రైస్తవునికి క్రీస్తు కొరకైన శ్రమ భరించే అనుభవం కావాలి. క్రీస్తుతో శ్రమను అనుభవించాలంటే సమస్తమును నష్టపరుచుకునే సాహసం చేయాలి. అప్పుడే దేవుని ప్రణాళికతో చేసే ప్రతి పరిచర్య అభివృద్ధి చెందుతుంది. ఆత్మల కొరకైన భారం చివరి వరకు ఎత్తబడే గుంపులోకి చేర్చబడుతుంది. అనుభవం క్రీస్తుతో శ్రమ అనుభవం అంటే సమస్తమును నష్టపరుచుకునే సాహసం. ఆమేన్.